ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ తీరుపై మాజీ మంత్రి గంగుల ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ను విమర్శించడం తప్ప రేవంత్ చేసిందేమీ లేదు అన్నారు గంగుల. కేసీఆర్ ని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదు అన్నారు గంగుల. కరోనా టైంలోనూ ప్రతి గింజ కొన్న ఘనత కేసీఆర్దే అన్నారు. రాష్ట్రంలో ఒక్క రైతు కూడా సంతోషంగా లేరు అన్నారు గంగుల. అష్ట కష్టాల వాడి 50 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం కొనమన్నారు. మేము మీ ద్వారా పత్రికా ప్రభుత్వం చెప్తున్నాం. ఆ రోజు గుర్తున్నది 2021 2021 ఇదే మేము ముగ్గురం. కరోనా ప్రపంచమంతా అస్తవ్యస్తంగా కరోనా. ఆ రోజు యాసంగిలో 92 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని కొన్నాం. ఇది చరిత్ర రికార్డు. ఇంతవరకు ఎవరు కొనలే. ఒకటే యాసంగిలో 92 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం కొన్నాం. బయటకు పోతే లేబర్ లేరు. ఆ రోజు మేము సివిల్ సప్లై శాఖ మాత్రులుగా గన్ని బ్యాగులు లేవు, కలకత్తా బంద్ ఉన్నది. గన్ని బ్యాగులు ట్రైన్ లేకపోతే లారీలు పంపించి గన్ని బ్యాగులు తీసుకొచ్చుకున్నాం. లేబర్ లేకపోతే రైళ్లు పంపించి కేసీఆర్ గారు మళ్ళీ వాళ్ళని రిటర్న్ తీసుకొచ్చి ఇదే రైల్వే స్టేషన్లో పూల గుష్పం ఇచ్చేసి వాళ్ళని రిచేసుకున్నాం. ఆ కాలంలో 92 lakhs మెట్రిక్ టన్ ధాన్యం కొన్న ఘనత కేసీఆర్ ప్రభుత్వంది. కానీ ఈరోజు నేను చేతులెత్తా అంటే రైతులు ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. డెఫినెట్గా రాజ్యాంగ హక్కు ప్రకారము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలదీస్తాము. పంట కొనుగోలు చేసేదాకా కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి